ప్రైజ్ ద లార్డ్. దేవునితో సమయమైన ప్రోగ్రామ్కి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. యేసయ్యా, గొప్ప దేవుడు, తని మహోన్నతుడయ్యా, ఈరోజు ప్రోగ్రామ్ అంతట్లో మీరు మాకు సహాయం చేయండి అయ్యా. చక్కగా మేము ఇంకొకరికి మాదిరిగా ఉండడానికి తని ప్రభు మీరు కృప చూపించి నడిపించమని అడుగుతూ యేసు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం ఒక యాక్షన్ సాంగ్ చేసుకుందాం. ఈరోజు బైబిల్ స్టోరీలో మనం ఒక నాయకుడి గురించి తెలుసుకుందాం. మరి మోషే తర్వాత ఇశ్రాయేలీయుల్ని నడిపించడానికి దేవుడు ఒక నాయకుడిని ఎన్నుకుంటారు. ఆయన ఎవరో కాదు, యెహోషువ. మరి యెహోషువ నూను యొక్క కుమారుడు అన్నమాట. అయితే యెహోషువ దేవుని యందు చాలా విశ్వాసంతో ఉండేవాడు. దేవుడు అతన్ని ఇశ్రాయేలీయులు మోషే తర్వాత నువ్వే ఇశ్రాయేలీయుల్ని నడిపించు అని చెప్పేసి ఆయన్ని ఎన్నుకుంటాడు అనమాట. ఎన్నుకున్నప్పుడు యెహోషువ వాళ్ళు అరణ్యం ద్వారా వెళ్తున్నారు కదా. అరణ్యం తర్వాత దేవుడు వాగ్దానం చేసిన దేశానికి వాళ్ళు వెళ్ళాలి. మరి అలా వెళ్ళాలంటే అక్కడ ఆల్రెడీ చాలా రాజ్యాలు అనేవి స్థాపించి ఉన్నాయి. మరి వాటిని జయించి వెళ్ళాలి. అయితే దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఒక దినాన్న మరి వాళ్ళు ఎరుకో అన్న దేశానికి వెళ్ళాలి. ఆ దేశానికి నువ్వు 2 వేగుల్ని పంపించి ఆ దేశం ఎలా ఉందో తెలుసుకో అన్నట్టు చెప్పి మాట్లాడినప్పుడు అప్పుడు యెహోషువ తర్వాత మార్నింగే 2 వేగుల్ని పంపిస్తాడు అనమాట ఎరుకో అన్న దేశానికి. ఆ దేశం ఎలా ఉంది, ఆ 2 వెళ్ళి అక్కడ గోడ మీద ఒక ఇల్లు ఉంటది అనమాట. ఆ ఇంట్లో రాహాబు అని ఒక వేశ్య ఉంటది. ఆ దినాల్లో అంటే వాళ్ళు చాలా పెద్ద గోడ, ఒక ఇల్లు కట్టుకునే అంత ప్రాకారం అనమాట. అంటే కంట్రీకి బౌండరీస్ ఉంటాయి కదా, అలాగే ఆ కంట్రీ యొక్క బౌండరీ చాలా పెద్దదన్నమాట. ఆ వాల్ ఉంటదంటే మనం ఒక ఇల్లు అనేది కట్టుకోవచ్చు. అట్రీతిగా మరి ఆ వాల్ మీద, ఆ కంట్రీ బౌండరీ వాల్ మీద రాహాబు అనే ఒక వేశ్య ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు ఆ ఇంటికి ఈ 2 వేగుల వారు వెళ్ళినప్పుడు అక్కడ ఆ దేశంలో ఉన్న వాళ్ళకి తెలిసిపోద్ది, ఇలాగా 2 వేగులు మన దేశాన్ని చూడడానికి వచ్చారు అని తెలిసినప్పుడు మరి ఆ వేశ్య దగ్గరికి వచ్చి అడుగుతారు, మీ ఇంటికి 2 వేగుల వారు వచ్చారు కదా, వారు ఎక్కడున్నారంటే ఆమె దేవుణ్ణి అంటే దేవుడు ఎవరు ఆమె అప్పటికే అంతగా ఎరగదు, కానీ దేవుళ్ళో విశ్వాసం ఉంచి వాళ్ళు నా దగ్గర
లేరు, వెళ్ళిపోయారు అని చెప్పేసి వచ్చిన వాళ్ళకి చెప్తారు, వచ్చిన నాయకులకి చెప్తారనమాట. అయితే అప్పుడు వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళి వీళ్ళు ఎదుగుదామని చెప్పేసి వెళ్తారు. అయితే అప్పుడు ఈ వేగుల వారిని ఆమె ఒకటి అడుగుతుంది, నాకు తెలుసు మీ దేవుడు ఎంతో గొప్పవాడని, అంటే మా దేశాన్ని మీకు అప్పగిస్తున్నాడని నాకు తెలుసు, మిమ్మల్ని ఎలాగా ఎర్ర సముద్రం దాటించి ఐగుప్తీయుల దగ్గర నుంచి ఎలా విడిపించాడో మాకు తెలుసు, మీ దేవుడు చేసిన గొప్ప కార్యములన్నీ మాకు తెలుసు, కాబట్టి నేను మీ దేవుడిలో విశ్వాసం ఉంచుతున్నాను. మరి నేను మీకు సహాయం చేశాను కదా, అంటే నాయకులకు అప్పగించకుండా ఆమె దాచిపెట్టింది కదా, కాబట్టి మీరు నాకు ఒక సహాయం చేయండి. ఈ దేశాన్ని మీకు దేవుడు మీకు ఇచ్చినప్పుడు దయచేసి నన్ను నా కుటుంబాన్ని ఏం చేయకండి, మరి మీరు నాకు సహాయం చేయండి, మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి ఆ రాహాబు అన్న వేశ్య అడుగుతుంది అనమాట. అప్పుడు ఈ ఇద్దరు వేగుల వారు ఆమెకు ప్రమాణం చేస్తారు, ఖచ్చితంగా నేను మిమ్మల్ని కాపాడుతాను, ఎందుకంటే నువ్వు మా గురించి చెప్పలేదు కదా అని చెప్పేసి ఆ ఇద్దరు వేగుల వారు అంటారు. అనినప్పుడు మరి ఆమె ఇల్లు గోడ మీద ఉందని చెప్పాను కదా, ప్రాకారం మీద ఉండగా ఆమె ఒక తాడు వేసి వాళ్ళిద్దరిని కింద దించేసిన తర్వాత వాళ్ళు తిరిగి యెహోషువ దగ్గరికి వెళ్తారు. యెహోషువ దగ్గరికి వెళ్ళి వారితో చెప్తారు అనమాట. యెహోషువతో చెప్తారు, ఇలాగా మేము వెళ్ళాము, రాహాబు అన్న వేశ్య అక్కడ ఉంది, ఆమె మమ్మల్ని దాచింది, ఆమె ఇటు రీతిగా మన సహాయం కోరింది, ఆమె మనల్ని రక్షించింది కనుక మేము ఆమెకి ప్రమాణం చేసామని అని చెప్పగానే యెహోషువ వాళ్ళు తెచ్చిన వార్తకి ఎంతో సంతోషపడతారు. అంటే ఆ దేశం బాగానే ఉంది, మనం దాన్ని జయించగలము, దేవుడు మనతో ఉంటే అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. అయితే యెహోషువ మళ్ళీ దేవునికి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏమని మాట్లాడతాడంటే, మీరు బయలుదేరండి, నేను మీతో తోడుగా ఉంటాను అని చెప్పేసి అంటారు. అయితే దేవుని మందసం ఉంది కదా, దేవుని మందసంని యాజకులు తీసుకొని వెళ్ళాలి ముందుగా అని చెప్పేసి అన్నప్పుడు, అయితే వీళ్ళు ఎరుకోకి వెళ్ళాలంటే ఎరుకోకి ముందు యోర్దాను అని ఒక నది ఉంది, ఆ నదిని దాటుకొని వెళ్ళాలన్నమాట ఎరుకోకి. అయితే వీళ్ళు యాజకులు మందసం పట్టుకొని ఎప్పుడైతే ఆ యోర్దాను అన్న నదికి అడుగు పెట్టగానే అక్కడ వాటర్ ఫ్లో మొత్తం అయిపోతుంది అనమాట. అంటే ఎర్ర సముద్రం ఎలా 2 పాయలు చేశాడో ఇక్కడ కూడా అలాగే అవుతుంది, అంటే 2 పాయలు అవ్వదు కానీ వాటర్ ఫ్లో అనేది అయిపోతుంది. యాజకులు ఎప్పుడైతే అడుగు పెడతారో వెంటనే వాటర్ ఫ్లో అయిపోద్ది అనమాట. అప్పుడు మొత్తం ఇశ్రాయేలీలు అందరూ కూడా ఆ యోర్దాను నది దాటుకొని వెళ్తారు. దాటుకొని వెళ్ళిన వెంటనే మళ్ళీ ఈ యాజకులు ఆ మందసం పట్టుకొని యువతల వైపు, అంటే యోర్దానికి యువతల వైపు అడుగు పెట్టగానే మళ్ళీ వెంటనే వాటర్ ఫ్లో అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది, తిరిగి యథావిధిగా అది ఫ్లో అయిపోతూ ఉంటది అనమాట. ఉన్నప్పుడు మరి దేవుడు వారిని అలా ముందుకు నడిపించినప్పుడు మళ్ళీ వాళ్ళు ఒక దగ్గర హాల్ట్ ఉండి మళ్ళీ యెహోషువ దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, ముందు మీరు ఆ దేశం ప్రాకారం, ఎంతో పెద్ద ప్రాకారం అని చెప్పాను కదా, ఆ ప్రాకారం చుట్టూ మీరు తిరగాలి అని చెప్తాడు. ఎలా తిరగాలి? ఫస్ట్ 7 యాజకులు అంటే దేవుని సేవ చేసేవారు అనమాట. నా యాజకులు 7 బోరలు పట్టుకొని మందసం ముందు ఉంటారు. మిగతా తర్వాత కొంతమంది యాజకులు మందసం పట్టుకొని ఉంటారు. ఆ తర్వాత మిగతా ఇశ్రాయేలీలందరూ ఉండాలి. అటు రీతిగా మీరు 6 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి తిరగాలన్నమాట. అంటే 6 days 6 times తిరగమని చెప్తారు. తిరగమని చెప్పినప్పుడు మరి వాళ్ళు ఒక్క మాట కూడా నోట్లోంచి రాకూడదు, అంటే మీరెవ్వరు మాట్లాడకూడదు, కానీ ముందు యాజకులు బోర్లు పట్టుకొని వెళ్తారనమాట. అయితే వెళ్ళిన తర్వాత వాళ్ళు అలా చుట్టూ తిరుగుతున్నప్పుడు వాళ్ళు అంటే రోజు వెళ్తున్నారు కానీ యుద్ధం చేయకుండా ఏమి మాట్లాడకుండా దేవుని చెప్పినట్టుగా యెహోషువ చెప్పినట్టుగా మొత్తం ఇశ్రాయేలీలు మొత్తం పాటిస్తారనమాట. అయితే వాళ్ళు అలాగే 6 days మొత్తం 6 times తిరుగుతారు మొత్తం ఎరుకో గోడ చుట్టూ. తిరిగిన తర్వాత 7వ రోజు దేవుడు ఏమంటాడంటే, 7వ రోజు 7 సార్లు మీరు ఆ ప్రాకారం చుట్టూ తిరగాలి. 7 యాజకులు బోర్లు పట్టుకొని వెళ్తున్నారని చెప్పాను కదా, వాళ్ళు ఎప్పుడైతే ఆ బోర్లు ఊదుతారో మొత్తం ఇశ్రాయేలీలందరూ కూడా దేవుడు మాకు ఈ దేశాన్ని ఇచ్చేస్తున్నాడని సంతోషంగా దేవుని స్తుతించాలి అని చెప్పేసి యెహోషువ ఇశ్రాయేలీలందరికీ చెప్తాడు అనమాట. చెప్పినప్పుడు మరి 7వ రోజు మొత్తం యాజకులు వెళ్తారు, ఇశ్రాయేలీలు వెళ్తారు, మొత్తం 6 సార్లు వాళ్ళు తిరిగేస్తారు అనమాట. అంటే 6 times ఆ ప్రాకారం చుట్టూ యాజకులు బోర్లు ఊదుతారు. ముందున్న 7 యాజకులు బోర్లు ఊదగానే మొత్తం ఇశ్రాయేలీలందరూ, అంటే ఇశ్రాయేలీలు ఎంతో ఎక్కువ జనాంగం కదా, వాళ్ళందరూ కూడా బిగ్గరగా దేవుడు మాకు ఈ దేశాన్ని ఇస్తున్నాడని ఎంతో ఆనందంతో దేవుని స్తుతించగా, ఎరుకో ఆ గోడలు ఎలా ఉంటాయని చెప్పాను
అక్కడ ఒక ఇల్లు కట్టుకుని అంత గోడ, అంటే చాలా పెద్ద గోడ కదా, అంత పెద్ద గోడ కూడా కూలిపోతుంది అనమాట. కూలిపోయినప్పుడు మరి ఇశ్రాయేలీయులందరూ వెళ్ళి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఈ రీతిగా మరి యెహోషువ ద్వారా దేవుడు ఇశ్రాయేలీయుల్ని మరి యెరికో లోపలికి తీసుకువెళ్ళి అక్కడ జయాన్ని ఇస్తాడనమాట. అయితే దేవుడు అక్కడికి వెళ్లే ముందు, అంటే జయం ఇచ్చే ముందు మరి అక్కడ ఉన్న ఏ వస్తువుని తీసుకోవద్దు అనేసి చెప్తారనమాట. అంటే అక్కడ ఉన్న ఏ వస్తువు మీకు చెందింది కాదు, వదిలేయండి అని చెప్పేసి, మొత్తం నాశనం చేసేయండి అని చెప్పేసి అంటారు. కానీ వెండి, బంగారం ఇలాంటి వాల్యుబుల్ థింగ్స్ దేవుని మందిరానికి అర్పిస్తారనమాట. మిగతా వేటిని ముట్టుకోవద్దు అంటారు. అట్రీతిగానే మీరు వీళ్ళంతా పాటిస్తారు. మరి అట్రీతిగా వీళ్ళు ఆ దేశంలోకి వెళ్ళి దేవుడు వాళ్ళకి ఇచ్చిన విజయాన్ని పొందుకుంటారు. ఇప్పుడు నేను స్టోరీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్స్ చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నూనె యొక్క కుమారుడు ఎవరు? యెహోషువ. రైట్ ఆన్సర్. రాహాబు ఎవరు? ఆమె ఒక వేశ్య. ఏ దేశానికి చెందిన? యెరికోకి సంబంధించిన స్త్రీ. యెరికో దేశపు వేశ్య. ఓకే, రైట్ ఆన్సర్. రాహాబు ఆ వేగుల వారిని ఎక్కడ దాచిపెట్టింది? పైన రూఫ్ మీద. ఓకే, రైట్ ఆన్సర్. మరి వీళ్ళు యెరికోకి వెళ్లే ముందు ఏ నది దాటి వెళ్ళారు? యోర్దాను నది. ఓకే, రైట్ ఆన్సర్. మరి యోర్దాను నది దాటిన తర్వాత ఎన్నిసార్లు యెరికో గోడ చుట్టూ తిరిగారు? 6 days 6 times. రాంగ్ ఆన్సర్. అంటే 6 days 6 times తిరిగిన తర్వాత 7th డే కూడా వాళ్ళు ఇంకో 7 times తిరుగుతారు. మందసం ముందు ఎంతమంది యాజకులు బోరలు పట్టుకొని నుంచొని ఉంటారు? 7. రైట్ ఆన్సర్. మరి ఈ స్టోరీ ద్వారా మీకు ఏం అర్థమైందో చెప్పండి. దేవుడి మీద విశ్వాసంగా ఉండాలి, అవిశ్వాసంగా ఉండకూడదు, నమ్మకం మీద ఉండాలి. నీకేం అర్థమైంది నిఖిత? దేవుని మీద ఎంతో నమ్మకం ఉంచాలి, విశ్వాసంతో ఉండాలి. దేవుడు ఎంత విజయమైన ఇస్తాడు మనకి. నీకు కావ్య? దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. అలాగే మనకు పక్క వాళ్ళకి సాయం చేసినప్పుడు మనం ఎవరన్నా మనకు సాయం చేస్తే మళ్ళీ వాళ్ళకి సాయం చేయాలి. మరి దేవుని మీద ఎక్కువ విశ్వాసం ఉంచుకుంటే ఖచ్చితంగా ఆయన మనకు వాగ్దానం చేసింది ఎప్పుడు మనం మర్చిపోడు. ఖచ్చితంగా మన జీవితాలలో ఆయన వాగ్దానాల్ని నెరవేరుస్తూ ఉంటాడు. ఈ స్టోరీ నుంచి మనం ఇవి తెలుసుకోవచ్చు అనమాట. లాస్ట్ వీక్ ఇచ్చిన మెమరీ వర్స్ చెప్పండి. నేను సర్వశక్తి గల దేవుడిన పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా నామమున వారికి తెలియబడలేదు. నిర్గమాకాండము 6వ అధ్యాయము 3వ వచనం. నేను సర్వశక్తి గల దేవుడిన పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ యెహోవా నామమున వారికి తెలియజేయబడలేదు. నిర్గమాకాండము 6వ అధ్యాయము 3వ వచనం. ఈరోజు కంఠస్థ వాక్యం కీర్తనలు 1వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసికులు కూర్చుండ చోటున కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదే ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయని దందే సఫలమగును. దుష్టుడు అలాగున నుండక గాలి చెదురుగుట్టు పొట్టవలే నందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థనతో ముగించుకుందాం. యేసయ్య గొప్ప దేవుడు, తని మహోన్నతుడు అయ్యా, ఈ రోజు ప్రోగ్రామ్ అంతట్లో మీరు మాతో తోడుకొని నడిపించినందుకు నీకే వందనాలు. మరి తిరిగి మేము వచ్చే వారం తని ప్రో నీ సన్నిధికి రావడానికి తని ప్రో మీరు మాకు సహాయం చేయండి అయా. తని దినదినము మీరు మాతో తోడుకొని నడిపించమని అడుగుతూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.